వెల్కమ్ టు న్యూస్ అడ్డా. అప్పుడప్పుడు యాక్టివ్, ఎక్కువ కాలం సైలెంట్ మోడ్. ఎవరా వ్యక్తి? తెలంగాణ రాజకీయాల్లో ఎవరూ అర్థం చేసుకోలేని నాయకురాలు ఎవరంటే విజయశాంతి అలియాస్ రాములమ్మ. ఆమె ఏ పార్టీలో ఉన్నా అశాంతిగానే ఉంటారు, సైలెంట్ మోడ్లోనే ఉంటారు. కొందరు రాజకీయ నాయకుల ధోరణి, వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఒక పట్టన అంతుపట్టని పరిస్థితి ఉంటుంది. వారు ఎవరికీ అర్థం కారు. వారు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో కూడా తెలియదు. ఏవో ఆశలు పెట్టుకొని ఉత్సాహంగా రాజకీయాల్లోకి వస్తారు, కానీ పాలిటిక్స్ను సీరియస్గా తీసుకోరు. ఏదో ఒక పదవి వచ్చినా యాక్టివ్గా ఉండరు. వాళ్ళు ఏం జరిగినా కూడా స్పందించరు, ఏమీ పట్టనట్లుగా ఉండిపోతారు. కొంతకాలం తర్వాత ప్రజలు, పార్టీ కూడా వారిని మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. తెలంగాణ రాజకీయాల్లో ఎవరూ అర్థం చేసుకోలేని నాయకురాలు ఎవరంటే విజయశాంతి అలియాస్ రాములమ్మ. ఆమె ఏ పార్టీలో ఉన్నా అశాంతిగానే ఉంటుంది, సైలెంట్ మూడ్లోనే ఉంటుంది. ఆమె మొదట భారతీయ జనతా పార్టీలో చేరింది. ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ పెట్టింది. దాన్ని టీఆర్ఎస్లో విలీనం చేసి ఆ పార్టీలో కీలక నాయకురాలైంది. అక్కడ నుంచి బయటకు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరింది. మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చి మళ్ళీ భారతీయ జనతా పార్టీలో చేరింది. కొంతకాలం తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్లో చేరింది. ఏ పార్టీలో ఉన్నా అసంతృప్తిగానే ఆమె ఉంటుంది. ఆమె ఒకప్పుడు సినీ రంగంలోనే లేడీ సూపర్ స్టార్ అనే సంగతి మనందరికీ తెలుసు. ఆ తర్వాత రాజకీయ నాయకురాలుగా మారడం జరిగింది. ఎంపీగా పనిచేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నది, కానీ యాక్టివ్గా లేదు. ఈ ఫైర్ బ్రాండ్ చాలా కాలం నుంచి సైలెంట్ మోడ్లో ఉండడం జరుగుతున్నది. విజయశాంతి తెలంగాణ ఉద్యమంలో తన వంత పాత్ర పోషించింది, అది అందరికీ తెలుసు. తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం సైతం చేసింది. రాష్ట్ర సాధన కోసం పార్టీని అప్పటి టీఆర్ఎస్లో విలీనం చేసిన సంగతి తెలుసు. కేసీఆర్కు దేవుడిచ్చిన చెల్లెలు అనిపించుకున్న ఆమె ఆ పార్టీ నుంచి మెదక్ ఎంపీగా మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచింది. అఫ్కోర్స్ అదే మొదటిసారి, చివరిసారి అనుకోవాలి, అది వేరే విషయం. ఆ తర్వాత గులాబీ పార్టీలో అనేక అవమానాలు భరించి బయటకు రావడం జరిగింది. అదేలా ఉన్న రాజకీయాల్లో ఆమె ఒక ఫైర్ బ్రాండ్గా పేరు కూడా తెచ్చుకుంది. సినిమా ఇండస్ట్రీలో లేడీ అమితాబ్ అనిపించుకున్న రాములమ్మ ఆ ఇమేజ్తోనే రాజకీయాల్లోకి రావడం జరిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే 2 నెలల ముందు రాములమ్మ కమలం పార్టీ విడిచి మరోసారి హస్తం గూటికి చేరిన సంగతి మనకు తెలుసు. స్టార్ క్యాంపెయినర్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నది, కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడా కనిపించలేదు. కనీసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కూడా మాట్లాడలేదు. ప్రతిపక్షాల విమర్శలపై కౌంటర్స్ కూడా ఇవ్వలేదు. ఒక దశలో రాజకీయాల్లో ఇక ఆమె పని అయిపోయిందనుకుంటున్న టైంలో మరి ఎవరి ఆశీస్సులు దక్కాయో కానీ సడన్గా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కావడం జరిగింది. ఆ సమయంలో ఇన్ని రోజులు మౌనంగా ఉన్నారు, పార్టీకి దూరంగా ఉన్నారు. ఎందుకని అడిగితే మనకంటూ ఏవైనా బాధ్యతలు అప్పగిస్తే కదా పని చేయడానికి అన్న డైలాగ్ కూడా కొట్టడం జరిగింది. మరి ప్రస్తుతం ఇప్పుడు తనకు పార్టీ బాధ్యత ఇచ్చింది కాబట్టి బాధ్యతగా పనిచేస్తా అని చెప్పుకొచ్చింది. కానీ వాస్తవానికి విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే అనేక విమర్శలు రావడం జరిగింది. ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ 2017 నుండి పార్టీలో ఉన్నవారికే పదవులను బాధ్యతలు తీసుకున్నప్పుడే తీసుకున్నప్పుడే ప్రకటించడం జరిగింది. అయితే రాములమ్మ 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి కమలం గూటికి వెళ్ళింది. గులాబీ పార్టీలో మెదకు ఎంపీగా గెలిచిన ఆమెను తర్వాత కేసీఆర్ పక్కన పెట్టేయడంతో మళ్ళీ కాంగ్రెస్ పంచన చేరింది. తర్వాత కాషాయ కండువా కప్పుకొని కేసీఆర్ని గద్దెదించడమే తన లక్ష్యమని, అది బీజేపీతోనే సాధ్యమని భారీ స్థాయిలో స్టేట్మెంట్లు సైతం ఇవ్వడం జరిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో అంత సీన్ లేదని తేలిపోవడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తున్నది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్న దాంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం జరిగింది.
ఇంకేంది, రాములమ్మ ప్లేట్ అయితే ఫిరాయించింది. యూటర్న్ తీసుకొని తిరిగి అస్తం నీడకు చేరిన పరిస్థితి. మరి ఆమె కాంగ్రెస్లో ఎమ్మెల్సీ పదవి ఎలా ఇచ్చారన్నది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. పార్టీ కోసం పనిచేస్తున్న అనేక మంది సీనియర్లు ఉన్నా వారిని కాదని రాములమ్మని శాసన మండలికి ఎంపిక చేయడంపై ఇప్పటికీ కాంగ్రెస్ వర్గాల్లో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పోనీ ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత అయినా రాములమ్మ యాక్టివ్ అయిందా అంటే దానికి జవాబు లేదు. ఎమ్మెల్సీ పదవి వరించిన తర్వాత బీఆర్ఎస్ నాయకుల విమర్శలకు విజయశాంతి గట్టిగా కౌంటర్ ఇస్తుందని అందరూ భావించారు. కానీ గులాబీ పార్టీలో ఎదుర్కొన్న అవమానాలు గుర్తు చేసుకోనైనా ఆమె బదులు తీర్చుకుంటుందని అందరూ ఆశించారు. కేసీఆర్ను రాజకీయంగా దగ్గర నుంచి చూసిన వ్యక్తి కాబట్టి ఆయన్ని టార్గెట్ చేయడం ఖాయమని అందరూ భావించారు. అయితే ఆమె నోరు విప్పలేదు. ఆఖరికి బీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ కాంగ్రెస్ను టార్గెట్ చేసిన ఎమ్మెల్సీ రాములమ్మ తనకు సంబంధం లేనట్టు ఉండిపోయింది. రాజకీయాల్లో విజయశాంతి యాక్టివ్గా ఉన్న సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. 2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి మెదకి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయింది. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా ప్రచారం చేసింది. తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరింది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం విజయశాంతి పోటీ చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసింది. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ దానికి విజయశాంతి దూరంగా ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారంలో కూడా పాల్గొన్నది. ఆ తర్వాత మళ్ళీ సైలెంట్ మూడ్లోకి వెళ్ళింది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు మంత్రి పదవి వస్తుందని కూడా ఆశించింది. కానీ సామాజిక సమీకరణల ఆధారంగా అధిష్టానం విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వలేదు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న అటు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లోనూ ఇటు ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ విజయశాంతి పాల్గొనడం లేదు. ఇదే చర్చ కొనసాగుతున్నది.